క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, మరొకసారి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ తెలుపుకుంటూ పార్ట్ 1గా చేయబడిన వీడియోకి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 2ని చేస్తూ ఉన్నాను. దేవుడు కోరుకునేవి 3 విషయాలని, ప్రతి మనిషిని కూడా తాను రప్పించేటటువంటి శ్రమ వెనుక, లేక వ్యాధి వెనుక, లేక బాధ వెనుక, లేక తెగులు వెనుక ప్రభు 3 రకాలైనటువంటి కోరికలు లేదా ఆశలు కలిగి ఉంటాడని నేను మొదటి భాగంలో చెప్పినాను. మొదటిది ఆయన తన మహిమను కోరి, రెండవది మన మార్పును కోరి, మూడవది మన మేలును కోరి. దేవుడు 3 కోరేటటువంటి వాడు. తన మహిమను కోరుకునేవాడు, మనలో మార్పును కోరుకునేవాడు, మన యొక్క మేలును కోరుకునేవాడు. ప్రియులారా, మొదటి వీడియోలో మనము ఆయన మహిమను కోరుకునేవాడని దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఈ దినాన మార్పును గురించి, దేవుడు మార్పును కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం. ప్రియులారా, ఈ కరోనా వ్యాధి యొక్క దుష్ఫలితాలు అటుంచండి, కానీ ఈ కరోనా తెచ్చినటువంటి లేక ప్రభుత్వ సూచనలను బట్టి కానీ, ఈ కరోనా యొక్క మరణ భయాన్ని బట్టి కానీ, ప్రజల యొక్క అలవాట్లలో, వాళ్ళ యొక్క అనుదిన చర్యలలో ఒక రకమైనటువంటి మార్పు అనేది వచ్చింది. ఒక క్రమశిక్షణ అనేది కూడా అలవడిందని మనం చెప్పవచ్చు. శరీరాన్ని, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఆరోగ్యకరమైనవి తినడం, అనవసరంగా బయట తిరగకపోవడం, ఈ వ్యర్థమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం, కొన్ని దురలవాట్లు అనేవి మానుకోవడం, ఈ విధంగా ఎన్నో మార్పులు వచ్చాయని మనం చెప్పవచ్చు. ప్రియులారా, నేను అనుకుంటాను ఈ మార్పులు అది ఎప్పుడు కంటిన్యూ అయితే బాగుండేది. ఈ డిసిప్లిన్, ఈ ఆహారపు అలవాట్లు మారడం, ఇవన్నీ కూడా, ఈ శుభ్రత పాటించడం అనేది ఎప్పుడూ ఉంటే మంచిగా ఉండేది. బహుశా నేను అనుకుంటాను మార్పులు ఈ కరోనా భయం పోయేంత వరకే ఉంటుంది, తర్వాత మామూలే అని నేను అనుకుంటున్నాను. ప్రియుల, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ఒక మార్పు అనేది రావాలి అంటే ఒక భయం అనేది మనిషికి ఉండాలి. మనిషి ఈ రోజుల్లో దేనికి భయపడుతున్నాడు అనేది మనము ఆలోచన చేస్తే, ఒక్క మరణానికి తప్ప ఇంకా దేనికి కూడా మనిషి బెరడం లేదు. ప్రియుల, మరణ భయం అనేది ఫస్ట్ నుంచి, ఆజ్ఞను అతిక్రమించిన దినం నుంచి కూడా మనిషిని వెంటాడుతూనే ఉంది. ప్రియులారా, అయితే దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనిషి ఒక్కసారి అలా మరణించడం అనగా, లేక పాపంలో ఉన్నటువంటి మనిషి అలాగ పాపంలోనే లేక తన దుష్టత్వంలోనే మరణించడంలో ఆయన సంతోషించేవాడు కాదు. ఆయన ఏ విధంగా అయినా సరే తన వైపు మార్చుకోవాలి, మనిషిలో పరివర్తన కలగాలి అని ఏదో నయానో భయానో ఆయన గద్దించో, దెబ్బలు కొట్టో, ఏదో విధంగా మనిషిని తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, దుష్టుడు తన దుష్టత్వం నందే మరణించడం నాకేమైనా సంతోషం అనుకుంటున్నారా? వాడు తన ప్రవర్తనను మార్చుకోవడం నాకెంతో సంతోషమని యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే, మనిషిలో, పాపంలో జీవిస్తున్నటువంటి ఒక మనిషిలో శాశ్వతమైనటువంటి మార్పు అనేది కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కరోనా వల్ల వచ్చినటువంటి మార్పు ఒకవేళ అది తాత్కాలికమే కావచ్చు, కానీ మనిషిలో దేవుడు కోరుకునేది ఏంటంటే, మనిషిలో శాశ్వతమైనటువంటి మార్పును కోరుకుంటున్నాడు. చూడండి, రిథమిక్గా ఒక 5 మాటల్లో
చెప్తాను. ABCDE. ఏ అనగా మనిషి యొక్క యాటిట్యూడ్లో మార్పు రావాలి, ఇంకా మనిషి యొక్క తీరులో, మనిషి యొక్క తత్వంలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మనిషి యొక్క బిహేవియర్లో మార్పు రావాలని కోరుకుంటున్నాడు. అంటే ప్రవర్తనలో మార్పు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా క్యారెక్టర్లో మార్పు రావాలని కోరుకుంటున్నాడు. అంటే గుణము, నడత, మనిషి నడిచే విధానము, మనిషి చూపించే ఆ గుణాలు ఉంటాయి కదా, ఆ గుణాల్లో మార్పులు రావాలని కోరుతున్నాడు. అలాగే డూయింగ్స్లో అనగా వాళ్ళ చర్యల్లో, వాళ్ళ చేష్టల్లో, వాళ్ళ క్రియల్లో, వాళ్ళ యాక్షన్స్లో మార్పు రావాలని కోరుతున్నాడు ప్రియులారా. అలాగే ఈ ఎమోషన్స్లో, వారి యొక్క హావభావాల్లో మార్పులు రావాలని దేవుడు కోరుతున్నాడు. అంటే గాడ్ వాంట్స్ ఎ పెర్మనెంట్ చేంజ్. తాత్కాలికమైన మార్పు కాదు, కానీ మనిషిలో శాశ్వతమైనటువంటి మార్పు రావాలని కోరుతూ ఉంటున్నాడు ప్రియులారా. దేవుడైతే మార్పు లేనటువంటి వాడు, మారనటువంటి వాడు, శాశ్వతుడైనటువంటి దేవుడు, మార్పు చెందనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నటువంటి ఈ దేవుడు ఒక మాట చెప్తున్నాడు ప్రియులారా. ఒక అద్భుతమైన మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. మీరు మార్పు నొంది చిన్న బిడ్డలలో నిష్కలంషమైనటువంటి వారు కావాలి అని అంటున్నాడు. మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్తున్నాడు ప్రియులారా. చిన్న బిడ్డల నిష్కల్మషంగా, కపటం లేని వారిగా, అనగా ఏ దోషము, ఏ పాపము లేనటువంటి వారుగా, పవిత్రులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. చేంజ్, బిడ్డల్లాగా మారు. చైల్డిష్గా ఉండమంటలేదు, చైల్డ్ లైక్ ఆయన దేవుడు కోరుతున్నాడు. చైల్డిష్ బుద్ధులు కాదు. ఈ దినాల్లో పెద్దవాళ్ళైనా చైల్డిష్ బుద్ధులు కలిగి ఉంటారు, కానీ చైల్డ్ లైక్, ఒక చిన్న బిడ్డ, పసిబిడ్డ ఏ విధంగా అయితే నిష్కల్మషంగా ఉంటాడో, పాపం లేనివాడిగా ఉంటాడో, ఏ ఆలోచనలు లేనివాడిగా ఉంటాడో, పవిత్రంగా ఉంటాడో, చాలా చక్కని ఒక ప్యూరిటీతో ఆ బాలుడు కనిపిస్తాడో ఆ విధంగా ఉండాలి అని, ఆ విధంగా మీరు మార్పును ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. అనగా మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. ఒక ట్రాన్స్గ్రెసర్లో ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నాడు. అనగా ఒక అతిక్రమములు చేసేవాడు, తప్పులు చేసేవాడు, పాపంలో ఉన్నటువంటి వాడిలో ఒక శాశ్వతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్, మార్పును లేక రూపాంతరాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే మానవుడు ఈ మార్పు పొందడానికి ఇష్టపడడం లేదని మనం ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం గమనించగలం ప్రియులారా. తన పాపపు స్థితి నుంచి, తన అపవిత్రమైన స్థితి నుంచి పరిశుద్ధమైన స్థితికి మార్పు పొందడానికి ఇష్టపడకుండా, అటువైపు మొగ్గు చూపకుండా, మార్పుకు అతడు అంగీకరించకుండా తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు ప్రియులారా. రాతిగుండుగా మార్చేసుకుంటున్నాడు. అందుకే దేవుడికి కోపం. ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాడు, నీ బ్రతుకును మార్చుకో, నీ మనసును మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో, నీ మార్పు నాకు కావాలి, నువ్వు మారితే నాకు సంతోషం, నువ్వు మారితే నేను దీవిస్తాను అని ఎంత బ్రతిమలాడి చెప్పినా, ఎంత మంచి మాటలతో చెప్పినప్పటికీ కూడా మనిషి తన హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకే సృష్టికర్త అయినటువంటి దేవుడు తప్పిపోయిన తన పిల్లల పట్ల కొంచెం కోపాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది అని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. రోమీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ కాఠిన్యమును, స్టబర్నెస్, స్టిఫ్ నెక్కెడ్నెస్, మెడవంచని స్థితి, కాఠిన్యం కలిగినటువంటి స్థితి, మార్పు పొందని నీ హృదయమును, అన్రిపెంటెంట్ హార్ట్,
మారు మనసు పొందని హృదయం, మార్పునందని హృదయం, పశ్చాత్తాపపడని హృదయం, ఆ కాఠిన్యాన్ని, మార్పునందని హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమందు, అంటే దేవుడు ఇంకొక ఉగ్రత, మహోగ్రత దినముట రాబోతున్నది, తీర్పు తీర్చే దినము రాబోతూ ఉన్నది. ఆ బయలుపరచబడే దినానికి నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. నువ్వు మాట వినడం లేదు, నీ బ్రతుకును మార్చుకోవడం లేదు. దీన్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు అంటే డే బై డే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో నీవు ఈ పాపాన్ని, ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నావు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే మరి చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఆ ఉగ్రతకు, నీ మీద కోపం రావడానికి కారణం ఆయన కాదు, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నావు. జాగ్రత్త. 6వ వచనంలోకి మాట ఉంది, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. క్రియల చొప్పున ఎందుకు మాట్లాడుతున్నావు? డూయింగ్స్, యాక్షన్స్. ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చుననే ఉంది. ప్రియులారా, నేనంటాను, ప్రస్తుతం కరోనా వ్యాధి లేక కరోనా ద్వారా వచ్చినటువంటి ఈ భయం అనేది మన క్రియలు లేక మన ప్రవర్తనల యొక్క ఫలితం అని నేను చెప్పదలుచుకున్నాను. ప్రియులారా, మనం చేసుకున్న దానికి ఉగ్రతను మనమే తెచ్చుకున్నాం. విననల్లని హృదయం, కఠినమైన హృదయం, మార్పునందని హృదయం, కడుగుబడిన హృదయం, సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకు లోబడనల్లని హృదయం. దీనివల్ల ఉగ్రతను మనము సమకూర్చుకుంటూ ఉన్నాం, ఉగ్రతను మనం తెచ్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క కోపాన్ని మనమే ఆహ్వానిస్తూ ఉన్నాం. కనికరము గల దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు, జాలి గల దేవుడు, వాత్సల్యం గల దేవుడు, కరుణా కటాక్షములు గల దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించి ఎంతో నెమ్మదిగా ఉంచాలని చూస్తూ ఉంటే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు, ఆయనకి ఇష్టం కానిటువంటి కార్యాలు చేయడం ద్వారా, చెడు నడవడి ద్వారా ఆయనకు ఉగ్రతను తెప్పించి, ఆయనకు కోపాన్ని రప్పించి, కోపం మహాకోపంగా మారి, మహాకోపం ఉగ్రతగా మారి, ఉగ్రత మహోగ్రతగా మారి మన మీదకి పెళ్ళున దిగే ఆ ఛాన్స్ను మనం తెచ్చుకుంటున్నాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, దేవునికి ఆగ్రహాన్ని పుట్టిస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించరి. వారి వ్యర్థ ప్రవర్తన దేవునికి కోపం రప్పించింది. దైవము కాని దాని వలన రోషము పుట్టించరి. దేవుణ్ణి కాదని వేరే దాన్ని దేవునిగా కొలిచి వాళ్ళ ప్రవర్తనలో చెడిపోయి, మతి భ్రమించి దేవునికి కోపాన్ని రప్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 31వ వచనం ఉంటుంది, నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయాలను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయం ఎరిగిన వాడవు కదా అని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు. ప్రియులారా, నిజమే, ఈనాడు మనిషి అన్నీ గ్రహించగల జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. అన్నీ చాలా మహాజ్ఞానం, మితిమీరిన జ్ఞానం, సూపర్ టెక్నాలజీ. ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో, అన్ని గ్రహించగల మేధావితనాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఒకే ఒక విషయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాడు. తన సొంత విషయాన్ని, ఒక చిన్న విషయాన్ని, కానీ చాలా విలువైన విషయాన్ని అతను గ్రహించలేని అజ్ఞానిగా ఉంటూ ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియులారా, అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలదని ఎవడు గ్రహించగలుగుతున్నాడు అండి? ఎంత పెద్దవాడైనా, ఎంత సైంటిస్ట్ అయినా, ఎంత మేధావి అయినా, ఎంత జ్ఞాని అయినా సరే గ్రహించలేనిది హృదయము. తన హృదయం అన్నిటికంటే మోసకరమైనదని, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిదని, దానికి ఒక మహాభయంకరమైన వైరస్ పట్టి ఉన్నదని, పాపం అనే వైరస్ పట్టి ఉన్నదని, అదే వినాశకారి తన జీవితానికని ఎవడు గ్రహించగలుగుతున్నాడు?
హృదయం మోసం, మనిషిని మోసం చేసేది ఎవరో కాదండి, తన హృదయమే మోసం చేస్తుంది. అది మనిషి గ్రహించలేకపోతున్నాడు. దానికి చాలా జబ్బు పట్టింది హృదయానికి, గ్రహించలేకపోతున్నాడు ప్రియులారా. హృదయం తాపత్రయంతో నిండిపోయింది. తాపత్రయము, తాపాన్ని పుట్టించే త్రయము, 3 విషయాలు మనిషిలో తాపాన్ని పుట్టించేది: శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. కళ్ళతో చూస్తూ పాపం, శరీరంతో పాపం, జీవితంలో డంబంగా ప్రవర్తించటం. ఈ 2 కళ్ళు చాలా స్పీడ్ ఫ్లాష్ క్యామ్స్ అండి ఇవన్నీ. ఏదన్నా చూస్తే లోకంలో అందంగా ఉన్నది కానీ ఇది ఏదైనా కానీ చూస్తే దాన్ని నా సొంతం చేసుకోవాలి, అది నాకు కావాలని వెంటనే ఒక పాపపు ఫ్లాష్ దాని మీద పడి ఒక ఫొటోస్ తీసేస్తుంది అన్నమాట. ఆలోచన, చూడరాని దృశ్యాన్ని చూసి వెంటనే ఆ యొక్క చిత్రాన్ని, ఆ ప్రింట్ని తీసుకుని అది హృదయంలో పెట్టుకుంటుంది ప్రియులారా. ఏది చూస్తే అది పాపం. అలాగెన్నో పాపాన్ని హృదయంలో దాచుకుంటే ఇది ఒక పనికి మాలిన బూతు ఆల్బమ్ అయిపోయింది. ఎంత పేజీ బై పేజీ తిరిగేసినా పాపమే, కేవలము చెడ్డ తలంపులు, హృదయంలో కేవలము చెడ్డ తలంపులు ఎప్పుడూ కూడా ప్రియులారా భూత ఆల్బమ్ అయిపోయింది. హృదయం అంతా చెడుతనంతో నిండిపోయింది. ఆ చెడుతనం వల్ల దానికి ఘోరమైన జబ్బు వచ్చింది ప్రియులారా. అందుకే మనిషి నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నాడు. మన వేమన గారు ఒక మంచి పద్యం చెప్పారు: ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ, విశ్వదాభిరామ వినురవేమ అని ఉన్నది. ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని ఆచారాలు చేస్తే ఉపయోగం ఏమున్నది? భాండ శుద్ధి లేని పాకమేళ, భాండము శుద్ధి లేకుండా అంటే కుండ శుద్ధి లేకుండా దానిలో మంచి పదార్థం ఒక పాకాన్ని వేస్తే అది ఉంటుందా? చిత్తశుద్ధి లేని అంటే చిత్తం అంటే బుద్ధి, మనస్సు, ఆలోచన, ఆ శుద్ధి లేకుండా, బుద్ధి శుద్ధి లేకుండా శివ పూజలేలయా, భగవంతునికి ఎన్ని పూజలు చేస్తే ఉపయోగం ఏముందయా అని వేమన్న గారు రాస్తూ ఉన్నారు ప్రియులారా. నిజమే, నేడు ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ భక్తిని చేస్తూ ఉన్నాడు, కానీ పాపాన్ని మానుకోలేకపోతున్నాడు. భక్తిని కలిగి ఉన్నాడు అంటే భయం లేదు. భయభక్తులు ఉండాల్సిన చోట కేవలం భక్తి మాత్రమే ఉండి భయం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. శుద్ధి లేనటువంటి భక్తి, బుద్ధి లేనటువంటి భక్తి, శక్తి లేనటువంటి భక్తి, భీతి లేనటువంటి భక్తి, నీతి లేనటువంటి భక్తి, కుట్రపూరితమైనటువంటి భక్తి, మోసకరమైనటువంటి భక్తి, యుక్తితో కూడిన భక్తి, ఇది మనిషిని రక్షింపనేరదండి ప్రియులారా. హృదయం నిండా కంపు ఆలోచనలు, హృదయం నిండా కంపు తలంపులు, ఈ స్వభావాన్ని, తత్వాన్ని మార్చగలవాడేవాడండి. ఎంత మూర్ఖత్వంతో నిండిపోయిందో మానవుని హృదయము ప్రియులారా. ఆ హృదయములో నిండి ఉన్న దాన్ని బట్టి ఆ మూర్ఖత్వంతో నిండిపోయే హృదయము నోటంట మూర్ఖపు మాటలే వస్తూ ఉన్నాయి. పాపంతో నిండిపోయి హృదయము మనిషి నోరు విప్పితే పాపపు మాటలే వస్తూ ఉన్నాయి. చెడుతనంతో నిండిపోయిన హృదయము నిండిపోయిన దాన్ని బట్టి నోటిలోంచి చెడ్డ మాటలే వస్తూ ఉన్నాయి ప్రియులారా. ఈ దినాల్లో మనిషి యొక్క ఆ టాకింగ్ స్టైల్ మారిపోయింది, మాట్లాడే విధానం మారిపోయింది, వాకింగ్ స్టైల్, నడిచే విధానం, నడవడిక మారిపోయింది. ఇంత టోటల్ లైఫ్ స్టైల్ మారిపోయింది పిల్లలు. టోటల్ లైఫ్ స్టైల్ మనిషి. యవనస్తులతో మాట్లాడలేకపోతున్నాం, పిల్లలతో మాట్లాడలేకపోతున్నాం, చిన్న వయసులోనే వారితో సరిగా మాట్లాడలేకపోతున్నాం. కారణం ఏంటంటే ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోయింది. కారణం ఏంటంటే హృదయానికి పట్టినటువంటి ఆ రోగం అటువంటిది, అది మనిషిని మోసం చేస్తూ ఉన్నది ప్రియులారా. అందుకే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలో అంటారట కదా, మనుషులు వీళ్ళ దగ్గరికి వెళితే, నీవు ఎవడివి మాకు చెప్పేది, మా ఆలోచనల చొప్పున మేము నడుచుకుంటాము అని, మూర్ఖ హృదయం చొప్పున మేము ప్రవర్తించుకుంటామని బరి తెగించి మాట్లాడతాడటండి వాళ్ళు. నువ్వెవడు మాకు చెప్పేది? నీతుల గురించి మాకు చెప్పనవసరం లేదు, దేవుని వాక్యం గురించి మాకు అవసరం లేదు, పవిత్రత గురించి నువ్వు మాకు చెప్పనవసరం లేదు. మా ప్రవర్తనతో మేము మా ఇష్టొచ్చినట్టు మేము నడుచుకుంటాం, మా హృదయానుసారంగా మేము నడుచుకుంటాం అని బరి తెగించి మాట్లాడుతున్నారని ఉంది ప్రియులారా.
అందుకే వాళ్ళ బాధను కొని తెచ్చుకుంటున్నారు, ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు, దేవుని కోపానికి గురవుతూ ఉన్నారు. అందుకే కీర్తనాకారుడు అంటాడు 107వ కీర్తన 17వ వచనంలో, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. వికెట్ బిహేవియర్, దుష్ట ప్రవర్తన చేత, చెడిపోయినటువంటి ప్రవర్తన చేత, తమ దోషము చేత బాధను కొని తెచ్చుకుంటూ ఉంటారటండి ప్రియులారా. సమ్ బికేమ్ ఫూల్స్ త్రూ దేర్ రెబలియస్ వేస్ అండ్ సఫర్డ్ ఎఫ్లిక్షన్ బికాస్ ఆఫ్ దేర్ ఇనిక్విటీస్. రెబల్గా మారిపోయారటండి, దేవునికి రెబల్గా మారిపోయారట. బాధను వాళ్ళు కావాలని కొని తెచ్చుకుంటున్నారు, రోగాల్ని కావాలని కొన్ని తెచ్చుకుంటూ ఉన్నారు ప్రియులారా. శ్రమ కావాలని కొని తెచ్చుకుంటున్నారు. ఈ బాధ దేవుడు ఇంటెన్షనల్గా ఇచ్చిందా అంటే కాదు అనే మనం తెచ్చుకోవాలి అని చెప్పాలి. కొని తెచ్చుకుంటున్నాం మన దుష్ట ప్రవర్తన చేత, మన దోషముల చేత, మన అపవిత్రత చేత, మన నడవడి చేత. ప్రియమైనటువంటి వారులారా, మనం గమనించాలి. ఈ ప్రవర్తన దేవునికి ఇష్టం కాదు. దేవుడు మార్పు కోరుకుంటూ ఉన్నాడు. వీళ్ళు ఎంతవరకు అంటే ఈ ప్రవర్తన వీళ్ళు బిహేవ్ చేసేది సామెతలు 1వ గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవిస్తారు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలే అనుసరిస్తారని ఉంది ప్రియులారా. వెక్కసం అయిపోయేంత వరకు, కక్కుకునేంత వరకు, ఈ పాపం బయట పడేంత వరకు కూడా వాళ్ళ యొక్క పనికిమాలిన ఆలోచనల ప్రకారం నడుస్తుంటారు. ఈ మోసకరమైన హృదయం నడిపించేనట్టే అది ఎలా నడిపిస్తే అలాగే నడిపిస్తుందట. అది ఇలా అని బోధిస్తే దాన్ని అనుసరించి నడుస్తారట. అది మోసకరమైనది కాబట్టి మోసకరమైన మార్గంలో నడిపిస్తుంది. దానిలో మంచి లేదు. వారి ఆలోచనలు అనుసరించి, ఇంగ్లీష్లో భలే మాట ఉంటుంది, స్కీమ్స్ అని ఉంటుంది. తన సొంత స్కీములు, సొంత పథకాలు వేసుకుని సాతానుగాడి స్కాములు ఇరుక్కుని ఈనాడు బయటికి రాలేకపోతూ ఉన్నారు ప్రియులారా. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ ఉంటుంది. వాటికి స్కీములు చాలా ఉన్నాయి. గ్యాలం వేసే స్కీములు, ఉరులు వేసే స్కీములు, వలలు వేసే స్కీములు. ఈ స్కీముల్లో మనుషులు ఇరుక్కుంటున్నారు. మానవులందరినీ కూడా వాడు గుచ్చి లాగి ఉన్నాడటండి. మనుషులందరినీ తన గాలంతో పట్టుకుంటున్నాడు. కొంతమంది ఉరుల్లో వేసి చిక్కించుకుంటున్నాడు, కొంతమంది వలలో చిక్కించుకుంటూ ఉన్నాడు. ఏదో ఒకటి చూపించి ఈ లోకంలో ప్రియులారా మనిషిని పతనం చేస్తూ ఉన్నాడు. వాడి ప్రవర్తన ఇంకా దినదినము కూడా వారి వ్యర్థమైన వాటి తట్టు తిరిగేటట్లుగా వాడు మానవులను గుచ్చి తన వైపు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. సత్యం వైపు ఆకర్షింపనివ్వకుండా, మార్గము వైపు రానివ్వకుండా, వెలుగును చూడనివ్వకుండా వాడి యొక్క స్కీముల్లో ఇరుక్కొని మనిషి తన యొక్క వ్యర్థమైన ఆలోచన చేత నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో, యెరూషలేమా అంటే ఓ దేశమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకో, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయాలు నీకు కలిగి ఉంటాయి అని అంటూ ఉన్నాడు. వికెట్ థాట్స్, నీ చెడుతనాన్ని కడిగేసుకో, నీలో ఉన్న అపవిత్రతనంతా కడిగేసుకో, నీలో ఉన్న దరిద్రాన్నంతటిని కడిగేసుకో. ఎంతకాలం ఈ చెడిపోయిన అభిప్రాయాలు, దుష్టాభిప్రాయాలు నీకు కలిగి ఉంటాయి హృదయంలో? ఎంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను చూస్తూ ఉన్నాను. ఎప్పుడు దుష్టాభిప్రాయాలే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు, రాత్రి పండుకున్న తర్వాత కూడా దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట యోచనలు. అందుకే 18వ వచనం ఉంటుంది, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించను, నీ చెడుతనమే దీనికి కారణం అంటాడు. అంటే కరోనా కారణం ఈ చెడుతనమే. ఒక విధంగా ఇది చేదుగా ఉన్నది కదా, నీ గుండెలను అంటుచున్నది కదా అంటున్నాడు. దిస్ ఈజ్ యువర్ పనిష్మెంట్ అని న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో ఉన్నది ప్రియులారా. నీ ప్రవర్తన, నీ కాండక్ట్, నీ క్రియలు, నీ యాక్షన్స్ ఇవే నీ మీదకి రప్పించింది ఈ కోపాన్ని, ఈ ఉగ్రతని, ఈ శాపాన్ని, ఈ వ్యాధిని, ఈ మహమ్మారిని. దిస్ ఈజ్ యువర్ పనిష్మెంట్. దేవుడు చాలా కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు, బాధతో మాట్లాడుతున్నాడు, సంతాపంతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఇవన్నీ ఎందుకంటే నీలో మార్పు రావాలని తనలో ఉన్న బాధనంతా ఈ విధంగా చెప్తున్నాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే గాడ్ వాంట్స్ ఎ చేంజ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో దేవుడు ఒక మార్పును కోరుకుంటున్నాడు. ఇట్ షుడ్ బి క్లీన్, అవర్ హార్ట్ షుడ్ బి క్లీన్ అండ్ టైడీ. అది ఎప్పుడు పరిశుద్ధంగా, సొంపుగా, నీట్గా, పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రవర్తన దిద్దుకోవడం, బుద్ధిని మార్చుకోవడం, మనస్సును మార్చుకోవడం, తీరును మార్చుకోవడం, గుణాన్ని మార్చుకోవడం, ఇదే దేవుడు కోరుకునేది తప్ప మతాన్ని మార్చుకోమని ఆయన ఏనాడు చెప్పలేదండి. అదని అలాగే ఆయన సేవకులు కూడా ఎప్పుడూ చెప్పరు. అయినా కొంతమంది తమ మూర్ఖ ప్రవర్తన వల్ల కొంతమంది దరిద్రులు మతాన్ని మార్చేస్తున్నారు, వీళ్ళ మత మార్పిడి చేస్తున్నారు అని లేనిపోని నిందలు, అభాండాలు వేసి, ఇక్కడ సేవకులేమో జీవితాలను మార్చుకోండి, బుద్ధులను మార్చుకోండి, ప్రవర్తనలు మార్చుకోండి, మీ గుణాలను మార్చుకోండి అని మంచి మాటల గురించి వారి జీవితంలో పరివర్తన వచ్చే మాటలు చెబుతూ ఉంటే కొంతమంది మతోన్మాదులు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు, దరిద్రులు చెప్పు మాటలు చెప్పేవారి మీద వారు దాడి చేస్తున్నారండి. క్రైస్తవుల మీద, క్రీస్తు సేవకుల మీద, ఆలయాల మీద దాడి చేసడం సిగ్గుచేటు కదా. క్రైస్తవులు ఎవరిని ఆరాధిస్తున్నారో వారు ఎవరి కోసం తమ జీవితాలను అంకితం చేసుకుని వాళ్ళు జీవిస్తూ ఉన్నారో, ఏ జీవం గల దేవుని యొక్క మాటలను వారు లోకానికి అందిస్తున్నారో అటువంటి వారి మీద మీరు నిందలు వేసి, మీరు వాళ్ళని కష్టాలు పాలు చేసి, వారిని కొట్టి, గాయపరిచి, వారి మందిరాలు మీరు కూలగొడుతూ ఉంటే వారి దేవునికి కోపం రాదా? వాళ్ళని శిక్షింపక మానడు కదా ఆయన. వారి జోలికి వెళ్తే వారి అందరి సృష్టికర్త, వారి తండ్రి, వారు ఆరాధిస్తున్న దేవుడు, వారు సేవిస్తున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయనకు కోపం రాదా? మహాకోపం వస్తుంది ప్రియులారా. యెహెజ్కేలు 36:32 ఉంటుంది, దేశస్థులారా మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడండి అంటున్నాడు. బీ అషేమ్డ్ అండ్ డిస్గ్రేస్డ్ ఫర్ యువర్ కాండక్ట్. మీ ప్రవర్తన మార్చుకోండి, మీ బుద్ధిని మార్చుకోండి. అసలు మీ ఆలోచనే పాడైపోయింది, దాన్ని మార్చుకోండి. జీవాన్ని విడిచి, మార్గాన్ని విడిచి, సత్యాన్ని విడిచి, సత్యాన్ని బోధించే వారి పట్ల ఆగ్రహాన్ని చూపించి, వారి మీద దాడులు చేసి, కొట్టి, తిట్టి, నానయాగి చేసి, ఎందుకు ఇంత ఉన్మాదం నీలో? కారణం తెలుసా? తప్పు నీది కాదు, మోసపోయిన నీ హృదయం తప్పు. నీ హృదయం మోసపోయిందని జబ్బున్న విషయం నీకు తెలియక నువ్వు ఆ విధంగా దాడులు చేస్తూ ఉన్నావు. ఏమండి, క్రైస్తవులు ఎవరైనా హింసించేవారా? వారు ఎవరినైనా గాయపరిచేవారా? ఎస్, జీవాన్ని గురించి వారు ప్రకటిస్తున్నారు, సత్యాన్ని వారు సత్యంగా ప్రకటిస్తున్నారు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చేయమన్నదో అది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది మా ధర్మం, మా కర్తవ్యం. అది గాయపరుస్తారా మీరు? మందిరాలను కూలుస్తారా మీరు? క్రైస్తవులను హింసిస్తారా? దూషణ మాటలు మాట్లాడతారా? విదేశీ మతం అంటారా? తక్కువ కుల మతం అంటారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మేము ఆరాధిస్తున్న దేవుడు మామూలుడు కాదండి, కరుణామయుడు, కృపామయుడు. శిలువ మీద వేలాడబడినప్పుడు అరగుడతో చనిపోయాడు, దిక్కులేని చావు చనిపోయాడని అనుకుంటున్నారు. మరి జాగ్రత్త. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారం అయినటువంటి దేవుడు, సర్వబల సంపన్నుడైనటువంటి దేవుడు, శిక్షించే అధికారము గల దేవుడు, ప్రతీకారము కూడా తీర్చుకొనగలిగిన దేవుడు, దహించు అగ్ని లాంటి దేవుడు. ఆయన దహించు అగ్ని, ఈజ్ ద కన్జ్యూమింగ్ ఫైర్. ఆయన దేవుడు నరుల యొక్క మార్గాలను అందరినీ కూడా కన్నులారా చూస్తున్నాడు. ఆయన గొప్పవాడు, జాలి కనికరం కలిగిన దేవుడే. నువ్వు కూడా మారాలని, ద్వేషించే, దూషించే, గాయపరిచే నీవు కూడా మారాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఒక్క విషయం, ఆయన బిడ్డల జోలికి వస్తే, ఆయన జోలికి వస్తే ఆయన ఊరుకుంటాడా అని అంటే ముమ్మాటికి ఆయన ఊరుకోడు ప్రియులారా. జీవము గల దేవుని చేతిలో పడడం చాలా భయంకరము. ఒక్కసారి ఆయన కనుక పూనుకున్నాడంటే చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రియులారా. గ్రహం స్టైన్స్ గారిని అంత దేవుని సేవ చేస్తూ, ప్రజల సేవ చేస్తూ ఉన్నప్పుడు
ప్రభు ప్రేమను ఇతరులకు అందిస్తూ ఉన్నప్పుడు మతాన్ని మారుస్తున్నాడని ఉన్మాదులు, దుర్మార్గులు ఆయనను, ఆయన పిల్లలను చంపేస్తే ఆ రాష్ట్రం ఎంత శాపాన్ని అనుభవించిందండి. ఇప్పటికీ కూడా ఎంత శాపాన్ని అనుభవిస్తున్నారు, ఎంత ఉగ్రతను చూపిస్తూ ఉన్నారు. జాగ్రత్త. జీవమగల దేవునితో, నిప్పు లాంటి దేవునితో చెలగాటమాడడానికి ప్రయత్నించారా? తస్మాత్. క్రైస్తవుడు చేతకాని వాడిలా కనిపించవచ్చు, కానీ క్రీస్తును కలిగినటువంటి ఆ క్రైస్తవుడు జోలికి వస్తే దేవుని కనుగుడ్డును ముట్టిన వాడవుతావు. ఆయన కనుగుడ్డును పొరపాటున తాకావా చాలా భయంకరమైన శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. ప్రియులారా, దేవుడు నీ మార్పును కోరుకుంటున్నాడు, నీ బుద్ధి మార్పును కోరుకుంటున్నాడు, నీ ఆలోచనను మార్చుకోమని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నువ్వు గాయపరిచావని, మమ్మల్ని కొట్టావని, లేక మందిరాలు పడగొట్టావని నీ మీద మాకు ద్వేషం లేదు. క్రైస్తవునికి ద్వేషం ఎప్పుడు ఉండదు. శత్రువును కూడా ప్రేమించమని చెప్పినటువంటి వాడు ఆయన. మమ్మల్ని ఆ విధమైన మార్పు కలిగించిన వాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. అది మాకు నేర్పాడు. అది దేవుడు ఇచ్చేటటువంటి మార్పు. ఆ మార్పును కోరుకుంటున్నాడు. మా మార్పు, మంచి మార్పు నీలో కూడా రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. 32వ అధ్యాయం 19వ వచనంలో, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియా ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకే నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కన్నులారా చూచుచున్నావు. వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకే, అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఏ క్రియలు చేస్తున్నావో, ఎటువంటి క్రియలు చేస్తున్నావో, నీ ప్రవర్తనను అనుసరించి, నీ హృదయ తలంపులను అనుసరించి, నువ్వు చేసిన క్రియలను అనుసరించి ప్రతివానికి కూడా ఫలం ఇవ్వడానికి ప్రతివానికి ఇస్తాడు. వాళ్ళు వీళ్ళని లేదు. మంచి చేసేవాడు, చెడ్డ చేసేవాడు అందరికీ కూడా ఎవరు చేసిన క్రియల యొక్క ఫలితాన్ని, ఆ రిజల్ట్ను లేక ఆ జీతాన్ని అని ఇవ్వడానికి నరపుత్రుల యొక్క మార్గములన్నిటిని కూడా ప్రతి ఒక్కడు నడిచే మార్గాన్ని ఆ సర్వాంతర్యామి అనేటువంటి దేవుడు అందరినీ కన్నులారా చూస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. హగ్గై 1:7 అంటాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని అంటున్నాడు. హీ వాంట్స్ చేంజ్ ఇన్ అవర్ బిహేవియర్, చేంజ్ ఇన్ అవర్ థాట్స్, చేంజ్ ఇన్ అవర్ యాటిట్యూడ్, చేంజ్ ఇన్ అవర్ వేస్. దేవుడు కోరుకుంటున్నాడండి, మార్పు కోరుకుంటున్నాడు. నీ ప్రవర్తనలో మార్పు రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతివానికి రిజల్ట్ ఇస్తాడు, ప్రతివానికి ఆ ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. నెహెమ్యా 9:35 ఉంటుంది, నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి అని ఉన్నది. ప్రియులారా, ఎస్, నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవిస్తూ, నిజంగా భూమి ఎవరిదండి? ఈ ఆకాశం ఎవరిదండి? ఈ విస్తారమైన భూవైశాల్యం ఎవరిదండి? దీనిలో పండే పంటలు, ఆహార ధాన్యాలు, ఆకుకూరలు ఇవన్నీ ఎవరివండి? ఈ భూమికి సారాన్ని కలుగు చేసింది ఎవరండి? వర్షాన్ని కురిపించేది ఎవరండి? ఈ నదులు ఎవరివండి? ఈ తినే చేపలు ఎవరివండి? కోళ్ళు ఎవరివండి? కూరగాయలు ఎవరివండి? కూరముక్కలు ఎవరివండి? ఆహార ధాన్యాలు ఎవరివండి? ఈ నీరు ఎవరిది? నదులకు నీళ్ళు ఇచ్చింది ఎవరు? ఇదంతా అయింది కాదా? సృష్టికర్తది కాదా ఇది? భూమి దాని సంపూర్ణతయు యెహోవావే. భూమి అందులో ఉన్న సమస్తము కూడా ఆయన సృష్టి అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఆయన ఇచ్చిన ఈ భూఫలాలను అనుభవిస్తూ, ఆయన ఇచ్చిన జీవవాయువుతో నువ్వు బ్రతుకుతూ, ఆయన ఇచ్చిన నీటిని త్రాగుతూ, భూమి మీద ఉన్న ఫలాలను అన్నీ అనుభవిస్తూ, ఈ కూర మొక్కలను తింటూ, ఆయన సృష్టించిన ఈ జలచరాలను కూడా నువ్వు తింటూ, సృష్టించిన సృష్టికర్తను నువ్వు థ్యాంక్స్ చెప్పకపోయి, ఆయన చేసిన ఉపకారాలను తలంచకుండా, ఆయనను సేవించకుండా ఉన్నారంటే ఎంత బుద్ధిహీనత. సృష్టికర్తకి థ్యాంక్స్ చెప్పడం చేత కాదు, సృష్టికర్త పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం చేత కాదు.
ఆయనను గౌరవించడం చేత కాదు, పైగా ఆయనకి విరోధంగా చెడు నడతలు నడవడం, ఆయనను దూషించడం, ఇవన్నీ విడిచిపెట్టాలి. మనలో మార్పు రావాలని కోరుతున్నాడు, మారు మనసు పొందాలంటున్నాడు. మారు మనసు పొందని నీ స్థితిని బట్టి ఆయన కోపంతో ఉండి ఈ విధంగా ఆయన తెగుళ్లను అనుమతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారాలను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. ఇంత ఘోరం అండి. దేవుడిచ్చిన సృష్టిని అనుభవిస్తూ సృష్టికర్తను దూషించే ప్రజలారా, శ్రమ. ఇంకొక మాట చూద్దాం చూడండి. ఒక్కోసారి ఆయన కోపం వస్తే ఏం చేసేవాడంటే, బుద్ధి రావడానికి లేకపోతే వాళ్ళలో కొంచెం మార్పు రావడానికి తన శిష్యులతోనూ తన జనులతోనూ చాలా కఠినంగా మాట్లాడేవాడు. ఆ రోజుల్లో ఆయన పరిచర్య చేసే రోజుల్లో యేసు ప్రభువారు కొంచెం కఠినంగా మాట్లాడేవాడు. ఒకసారి ఒక సందర్భంలో జనసమూహంతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, లూకా సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, మీరు మారు మనసు పొందకపోతే మీరును అలాగే చేస్తారు అన్నాడు. మీరు అలాగే నశిస్తారన్నారు. ఎలాగ నశిస్తారు అని చూస్తే నాకు కొంచెం ముందు వచ్చిన ఉంటుంది పిల్లలు. ఒకసారి ఒక సిలోయం అనే పట్టణంలో ఒక పెద్ద గోపురం ఉందట. దాన్ని చూసే జనాలు సంతోషంగా ఆనందంగా ఉండేవారు. మంచి కోనేరు ఉండేది అక్కడ, చక్కగా బ్యూటిఫుల్గా ఉండేది. కానీ అనుకోకుండా ఒకసారి ఏమైందంటే అది కూలిపోయింది. అది కూలిపోతే ఇంచుమించు 18 మంది చచ్చిపోయారట. అక్కడ లోక సువార్తలో ఉంటుంది అది. వాళ్ళు అన్యులే, కానీ దేవుడు అంటాడు అక్కడ ఉన్న వాళ్ళతో, దేవుని పట్టణమైన యెరూషలేములో కాపురము ఉన్న మీకంటే అపవిత్రులు కాదు వాళ్ళు, మీకన్నా పవిత్రమైన వాళ్ళే. వారు మీకన్నా ఎక్కువ అపరాధులు కాదు, కానీ ఆ గోపురం పడిపోయి వాళ్ళు చనిపోయారు, సడన్గా చనిపోయారు. ఒకవేళ మారు మనసు పొందకపోతే మీరు కూడా అకస్మాత్తుగా అలాగ చేస్తారు అని అక్కడ ఉదాహరణగా ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎస్, మనసు మార్చుకోకపోతే, మనసు మారకపోతే, బుద్ధి మారకపోతే, యాటిట్యూడ్ మారకపోతే, బిహేవియర్ మారకపోతే, కాండక్ట్ మారకపోతే, డూయింగ్స్ మారకపోతే, మన ఎమోషన్స్ మారకపోతే సడన్గా కూడా ఒక్కొక్కసారి కోపం చూపిస్తాడు. అకస్మాత్తుగా ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మారకపోతే, విననొల్లకపోతే దేవుడు చాలా హఠాత్తుగా ఏదో శిక్షను ఆరోపించి ప్రాణాన్ని కూడా తీసేసి కన్జ్యూమింగ్ ఫైర్ అయినా. ఇంకొక మాట, ఒక మాట ఉంటుంది అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడంట. ఆ అజ్ఞాన కాలంలో, ఏ డెవలప్మెంట్ లేని కాలంలో, ఏ టెక్నాలజీ లేని కాలంలో, ఏ మంచి చెడ్డలు తెలియని కాలంలో, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులను ఆజ్ఞాపించుచున్నాడు. ఎస్, మారు మనసు పొందండి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందండి అనేది ప్రపంచం అందరికీ ఇచ్చేటువంటి ఆజ్ఞ. ఎవరికి? అందరూ, ఆల్ పీపుల్, అంతటను, ఆల్ వరల్డ్ అంటే అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు కూడా. ఇది జ్ఞానంతో నిండి ఉన్నటువంటి కాలం, టెక్నాలజీ పెరిగినటువంటి కాలం, మంచి చెడ్డల తేడాలు బాగా తెలిసిన కాలం, పాప పుణ్యాలు బాగా ఎరిగినటువంటి కాలం, చదువు సంధ్యలు బాగా నేర్చుకున్నటువంటి కాలం. ఈ కాలంలో మారు మనసు అందరూ పొందాలి. అది అజ్ఞాన కాలం. దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన నేత్రాలు ప్రతి వాణిని చూస్తూ ఉన్నాయి, ప్రతి వాణి నడుతును అని చూస్తూ ఉన్నాడు. నువ్వు కూర్చోవడం తెలుసు, నిలబడడం తెలుసు, నువ్వు పడుకోవడం తెలుసు, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, నువ్వు ఏం తింటున్నావో తెలుసు, ఏం చేస్తున్నావో తెలుసు, ఏం మాటలు మాట్లాడుతున్నావో తెలుసు, ఎక్కడెక్కడ కూర్చున్నావో తెలుసు, ఏం పాపాలు చేస్తున్నావో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన నేత్రము అందరినీ చూస్తూ ఉన్నాయి. ప్రియులారా, సర్వాంతర్యమైనటువంటి దేవుడు అక్కడ లేడు ఇక్కడ లేడు అన్నది కాదు, అన్ని చోట్ల ఉండి ఆయన కన్ను నిఘా నేత్రము ఆయన ప్రపంచాన్ని అంతటిని కూడా ఆయన ఒక నిఘా చూస్తున్నట్లుగా ప్రతి వాని నడతలను ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒక ప్రక్క విగ్రహారాధన పెరిగిపోతున్నది. నిర్జీవమైనటువంటి క్రియలు, జీవము లేని వాటిని పూజిస్తూ జీవము లేని పనులు చేస్తూ ఉన్నారండి దేశంలో. దేవునికి ఇష్టం కానీ ఇవే విగ్రహారాధన, వ్యభిచారం,
ఇవి మహా పెరిగిపోయినాయి. ఏమైతే ఆయన వద్దన్నాడో, ఏమైతే ప్రమాదం చెప్పాడో, ఏమైతే కీడును రప్పిస్తాయన్నాడో, ఏమైతే ఆయన కోపం వెంటనే రప్పిస్తాయన్నాడో, ఉగ్రతను రప్పిస్తాయన్నాడో, అవే వాటికే తావిస్తున్నారు. కారణం హృదయం చెడిపోయింది, జబ్బు పడిపోయింది. దీనికి మంచి చేదుగా అనిపిస్తుంది, తీపి చేదుగా అనిపిస్తుంది. జ్వరం వచ్చిన మనిషి నోరు చేదు అయ్యి మంచి తీపిది చేదుగా ఉన్నట్టు ఈ ఆత్మకు పట్టిన జ్వరాన్ని బట్టి, జబ్బును బట్టి నీతి బూతైపోయింది, మంచి చెడు అయిపోయింది, చెడు మంచి అయిపోయింది హృదయానికి. జీవము లేని పన్ను ప్రకటన 9:20 ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, అంటే ఇప్పుడున్నటువంటి జనులు దెయ్యాలను, చూడను, వినను, నడువను శక్తి లేనివై, అవి చూడవట, వినవంట, నడవంట, అసలు కదలవట, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. జీవముల దేవుడు దీన్ని తీర్పులు తీరుస్తున్నా అని ఎంతగా మాట్లాడుతున్నా, ఎంత సువార్త ప్రకటించబడుతున్నా, అనేక సేవకులు, అనేక మంది దైవజనుల ద్వారా టీవీలలో, రేడియోలలో, వీధి సువార్తల్లో ఎంతోమంది దైవజనులు సత్యాన్ని గూర్చి వారు ప్రకటిస్తున్నప్పటికీ కూడా నిర్జీవమైనటువంటి, కదలైనటువంటివి, ఈ మంటితో, కర్రతో, లోహాలతో చేసి చేతులతో చేయబడినటువంటి విగ్రహములను పూజిస్తూ వాటిని విడిచిపెట్టకుండా ఉన్నారు. వారు మారు మనసు పొందలేదని దేవుడు కోపడుతున్నాడు. గాడ్ ఈజ్ సో యాంగ్రీ విత్ దిస్ పీపుల్. ఆయనకు రావాల్సిన మహిమను, జీవము గల దేవునికి చెందాల్సిన మహిమను నిర్జీవమైనటువంటి వాటికి జనులు ఎలా ఆపాదిస్తారండి? ఆయన కోపం రాదా? మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు, సృష్టించుకున్న దేవుడు, జీవం గల దేవుని కోపం రాదా? ఆయన కోపపడకుండా ఉండడానికి ఆయన మాట్లాడని రాయి కాదండి, చెక్కతో చేయబడిన వాడు కాదు, రాయితో చేయబడినటువంటి వాడు కాదు, లోహంతో చేయబడినటువంటి వాడు కాదు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన యుగ యుగములు, తరతరములకు ఆయన దేవుడు. కాబట్టి మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు, అంటే మార్పు పొందాలని ఆశిస్తున్నాడు. హెబ్రీ 16:1 అంటాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుము. నిర్జీవ క్రియలు, జీవం లేని నీ పనులను విడిచిపెట్టు, జీవం లేని వాటిని ఆరాధించడం విడిచిపెట్టు, జీవం లేనటువంటి పనులు చేయడం విడిచిపెట్టు. మారు మనసు పొందు, మార్పు చెందు. ఇంకో విషయం చూడండి, ప్రకటన 9:21 ఉంటుంది, తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, నాట్ డిడ్ దే రిపెంట్ ఆఫ్ దేర్ మర్డర్స్, దేర్ మ్యాజిక్ ఆర్ట్స్, దేర్ సెక్సువల్ ఇమ్మోర్టాలిటీ ఆర్ దేర్ థెఫ్ట్స్. ఏమండి, తాము చేయించిన నరహత్యలు, మర్డర్స్, మాయామంత్రములు, మ్యాజిక్ ఆర్ట్స్ అటండి. చూడండి, న్యూమరాలజీ అని, సంఖ్యాశాస్త్రం అని, జ్యోతిష్యం అని, వాస్తులని, రేఖాచిత్రాలని, వాటి వల్ల ఏమైనా బ్రతుకులు మారుతాయండి? బ్రతుకులు బాగుపడతాయండి? వాస్తులను బయట ఇల్లు కూలగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి వాస్తుని నమ్మి. మా బంధువుల్లో కజిన్ ఒక అతను వాస్తుని పెట్టి ఇల్లు ఎన్నిసార్లు పడగొట్టి కట్టాడో, ఎన్నిసార్లు చేశాడో, చివరికి ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు, డబ్బును పోగొట్టుకున్నాడు. ప్రియులారా, న్యూమరాలజీ ఏటండి? మనిషి పేరు స్పెల్లింగ్ మార్చుకుంటే చాలా లాభం అట, ఎంతో మారిపోద్దటండి. అవండి, ఎంత మూర్ఖత్వం అండి! స్పెల్లింగ్ మార్చుకున్నంత మాత్రాన జీవితం బాగుపడిపోతే ప్రజలందరూ, దేశమంతా స్పెల్లింగ్లు మార్చేసుకోరా? లక్కీ నెంబర్లు, టోటల్ నెంబరు, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందండి. ఎంత దారుణం అండి! జ్యోతిష్యం ఎవరికి తెలుసండి మనిషి భవిష్యత్తు? కరోనా వస్తుందని ఎవడైనా భవిష్యత్తు చెప్పాడా నీకు? దేవుడికి మాత్రమే తెలుసండి. దేవుడు అక్కడే భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు,
వాటి కాలాన్ని ఎరిగిన దేవుడు. కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. ప్రియులారా, నీ బ్రతుకు గురించి నువ్వేం ఆలోచన చేయాలి? నమ్మకండి, తమ యొక్క ధన దాహాన్ని బట్టి, ఆ ధన సంపాదన కోసం ఇటువంటి వేషాలు వేస్తారు. న్యూమరాలజీ అని, జ్యోతిష్యం అని, వాస్తులని, మ్యాజిక్ ఆర్ట్స్ అట. ఇంగ్లీష్లో భలే మాట ఉన్నదండి. జారత్వం, సెక్సువల్ ఇమ్మోర్టాలిటీ పెరిగిపోయింది. ఏమండి, పురుషులను చేసుకోవడం, స్త్రీలను చేసుకోవడం, ఇది ఎక్కడ న్యాయం అండి? దరిద్ర బ్రతుకు ఇది. ప్రభుత్వం కూడా కొన్ని ప్రభుత్వాలు దరిద్రపు ప్రభుత్వాలు అండి, అవి కూడా వాటిని లైసెన్స్ ఇచ్చేస్తారండి. వాళ్ళు స్వేచ్ఛను ఇచ్చేస్తారండి. అది దేవునికి వ్యతిరేకం. అది చక్కగా పురుషుడు స్త్రీల యొక్క వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థలో పవిత్రమైనటువంటి వ్యవస్థ. అది పురుషులు సంసారం చేయటండి, స్త్రీలు స్వలింగ సంపర్కాలు, ఏంటి ఇవన్నీ? ఎక్కడికి వెళ్తుందండి ప్రపంచం? జారత్వం, చోరత్వం, వ్యభిచారం, నరహత్యలు, మాయమంత్రాలు, అజితేంద్రియాలు, ఇవన్నీ చాలా పొల్యూషన్ అయిపోయిందండి. దేవుని సృష్టి అంతా కూడా మనిషి ఆత్మ పొల్యూషన్ వల్ల ఇవన్నీ కూడా పాడైపోయినాయి. మనుషుల వల్ల సృష్టి పాడైపోయింది, జంతువులు పాడైపోయినాయి, వృక్షాలు పాడైపోయినాయి, భూలోకమే పాడైపోయింది. మొత్తం మన ప్రవర్తన వల్ల, చెడు ప్రవర్తన వల్ల, మనం చేసే దరిద్రపు నీచ నికృష్ట కార్యాలను బట్టి ఈ లోకమంతా కూడా చెడిపోయింది. ప్రియులారా, తయారు చేసుకున్న దేవుడికి కోపం రాదా? ఆయన సొంత ప్రాపర్టీని పాడు చేస్తూ ఉంటే ఆయనకి కోపం రాదా? దేవుడు చూస్తూ ఉన్నాడు, కనిపెట్టాడు, చూశాడు. నరులు వేసే వేషాలన్నిటినీ చూశాడు, అందరి వ్యవహారాలను చూశాడు, చేస్తున్న మోసపు క్రియలు, భక్తి ముసుగులో చేసే రక్తి, వీళ్ళు చేసే మోడీలు, భక్తి ముసుగులో ఎన్ని కోట్లు సంపాదించుకుని, ఎంతమంది స్త్రీలతో పాపం చేసి, ఆశ్రమాలని, బాబాలని, వీళ్ళని, దొంగ ప్రవక్తలు, ఆఖరికి క్రైస్తవ పాస్టర్లు కూడా దొంగ పాస్టర్లు. ఆయన నామానికి ఎంత అవమానాన్ని తెస్తున్నారండి, ఆయనను ఎంతగా దూషిస్తున్నారండి. అన్యులు దూషిస్తూ ఉంటే క్రైస్తవులు అనబడిన వారు, సేవకులు అవమానాన్ని తీసుకొస్తున్నారండి. వాళ్ళు కోపం రాదానికి. అందుకే అందరికీ శిక్షణ ఇచ్చాడు సమానంగా. అందరికీ మారు మనసు కావాలి ప్రియులారా. అన్యులకే మారు మనసు కాదు, క్రైస్తవ విశ్వాసులకు మరలా మారు మనసు కావాలి, సేవకులకు మారు మనసు కావాలి, బిషప్పులకు మారు మనసు కావాలి, రెవరెండులకు మారు మనసు కావాలి. ఎంత దారుణమైన పరిస్థితి! హైఫై సేవకు అయిపోయిందండి. క్రైస్తవ్యంలో కూడా చాలా స్టైలిష్ సేవ అయిపోయిందండి. మాదిరి లేని జీవితం, క్రీస్తు అడుగు జాడల్లో నడవనటువంటి జీవితం, క్రీస్తు మాదిరిని కలిగి ఉంటారండి. ఈ ఎంత లగ్జూరియస్ లైఫ్ వాళ్ళు అనిపిస్తున్నారండి క్రైస్తవ సేవకులు కూడా. కోట్లకి ధనం కోసం ఉన్నాడండి యేసుప్రభువు వారు. అసలు ఆయన ఏమైనా సంపాదించుకున్నాడండి ఈ లోకంలో? ఉన్నది విడిచిపెట్టమన్నాడు, త్యజించమన్నాడు, నేను ఉపేక్షించుకోమన్నాడు. కోట్లు సంపాదించుకుని సేవ చేసే సేవకుడు ఏ సేవకుడు అయ్యా నువ్వు? మందిని చూసి, వచ్చే ధనాన్ని చూసి అతిశయించి నీ గొప్పలు చెప్పుకుని చేసే నీ దరిద్రపు సేవ. కానీ అందుకే దేవుడు కోపాన్ని చూపిస్తున్నాడు, అందరి మీద చూపించాడు. అన్యులంటే దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన దాడులు చేస్తున్నారు, తెలియక వాళ్ళు చేస్తున్నారు. తెలుసుండి పాపం చేసేవాళ్ళు మనమే క్రైస్తవులైనటువంటి మనమే, సేవకులైనటువంటి మనమే. వాడు సేవగాను. ఆత్మల రక్షణ పట్ల భారం, ఆత్మల రక్షణ పట్ల తపన. ఏమండి, ఆ రోజుల్లో ఖాళీ నడకన ఎంత సేవ చేశారండి. ఈనాడు ఉన్నారు చేసేవాడు. కొంతమంది అందరిని అనట్లేదు, కొంతమంది వాళ్ళ బట్టి ప్రభునామం దూషించబడుతుందండి. ఉన్నారు ఒక 100 మంది సేవకుల్లో ఒక 20 మంది 30 మంది చక్కగా యథార్థంగా నిష్ఠ కలిగి, చక్కని వైరాగ్యం కలిగి దేవుని సేవను చేస్తూ ఉంటే, కొంతమంది కూటికి లేకపోతే ఏదో దిక్కుతోచగా, ఏ ఉద్యోగం రాక, ఏదో క్లాస్ ఫెయిల్ అయ్యి సేవని పేరుని దుకాణం పెట్టుకున్నట్టుగా పెట్టుకుని కొంతమందిని పోగేసుకొని, కొంతమందిని ఇతర మందిరాల్లోంచి ఉన్న సేవకులను లాగేసుకుని వ్యాపారం చేస్తున్నారు. ఇది కూడా దేవునికి నచ్చలేదండి. అందరికీ మారు మనసు కావాలి. అందరికీ, నాకు, నీకు, సేవకులైనటువంటి వారందరికీ, బిషప్పులకు, విశ్వాసులకు, అన్యులకు అందరికీ మారు మనసు కావాలి.
దేవుడు చూస్తూ ఉన్నాడు మన క్రియలన్నీ కూడా. ఇంతకాలం చూశాడు. ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడు మారడానికి. మార్పు విషయమే, మారు మనసు విషయమే చాలా ఛాన్సెస్ ఇచ్చాడు ప్రియులారా. ఎంత కోపం రప్పించినా, ఆయనకి ఎంత విసుగు రప్పించినప్పటికీ కూడా, శిక్షించే అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయనకి వెంటనే చావమని నాశనానికి అప్పగించలేదు, కానీ ఆయన దీర్ఘశాంతాన్ని చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రకటన 2వ అధ్యాయము 21-22 వచనాలు ఉంటుంది. మారు మనసు పొందడానికి నేను సమయం ఇచ్చాను. 2019 డిసెంబర్ 31 వరకు ఇచ్చాను, కానీ వారి పాపం విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. వారి సేవను మార్చుకోలేదు, వారి విధానాన్ని మార్చుకోలేదు, వారి యాక్షన్స్ని మార్చుకోలేదు, వారి గుణాలను మార్చుకోలేదు, వారి అపవిత్రతను మార్చుకోలేదు, వారి హృదయాన్ని కడుక్కోలేదు. ఎన్నిసార్లు చెప్పాను, డిసెంబర్ 31, 2019 వరకు చూశాను. ఇక అందుకే నేను వారి మీదకి శిక్షను రప్పిస్తూ ఉన్నాను. 22వ వచనంలో అంటాడు, ఇదిగో నేను దానిని మంచం పట్టించి, ఒక వ్యాధిని రప్పించి, ఒక మూలను కూర్చోబెట్టి, నేను మూలిగేటట్టు చేసి, తమ క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ అంతవరకు నేను బహుశ్రమను పాలు చేస్తాను. నువ్వు మారు మనసు పొందే వరకు నేను శ్రమల పాలు చేస్తానంటున్నాడు. నువ్వు కడుక్కునేంత వరకు కూడా, నువ్వు శుభ్రపడేంత వరకు కూడా నిన్ను శిక్షిస్తానంటున్నాడు. అందుకే 16వ వచనం అంటాడు, కావున మారు మనసు పొందుము. ఏంటండి మారు మనసు అంటే? మారు మనసు అంటున్నారు. ఏంటి మారు మనసు? మార్పు చెందడం, మార్పు చెందిన మనస్సు మారడమే. అందుకే 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది, ఇది మారు మనసు అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉండడం. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందటండి. రిపెంట్ పశ్చాత్తాపడం, మనం చేసిన పనుల గురించి, మన అపవిత్రతల గురించి, మన చెడు మార్గం గురించి, మనం చేసిన క్రియలు బట్టి పశ్చాత్తాపడమే. మన వల్ల మనం తగ్గించుకొని కన్నీళ్లతో, దుఃఖంతో ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి బ్రతుకును మార్చుకోవడమే. ఏదో గుర్తు తెచ్చుకుని దుఃఖపడడం కాదండి, దుఃఖపడి మార్పు చెందాలి. 2 కొరింథీ 7వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, మీరు దుఃఖపడడం వల్ల నేను సంతోషపడటం లేదు, మీరు దుఃఖపడి మార్పు చెందటం వల్ల నేను సంతోషపడుతున్నాను అన్నాడు. దుఃఖం ఏదో గుర్తు తెచ్చుకుని, లేకపోతే మనం పోయిన వాళ్ళు ఏమన్నా గుర్తు తెచ్చుకుని దుఃఖం తెచ్చుకుంటాం దేవుడు అని, అది కాదండి మారు మనసు అంటే. మన మనస్సు మారడానికి దుఃఖపడి మనసును మార్చుకోవాలి. ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో మనం ఒప్పుకోవాలి, ప్రభువా నన్ను క్షమించు అని. ఆయన నీ రక్షకునిగా నీవు అంగీకరించాలి. అపోస్తల కార్యాలు 3:20 ఉంటుంది, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. పాపాలు తుడిచేసుకోవాలి. దేంతో తుడుచుకుంటాం? ఏదైనా మురికైతే నీళ్ళతో మనం తుడుచుకుంటాం, గుడ్డతో తుడుచుకుంటే అది పూర్తిగా పోదు. నీళ్ళు కడగబడి ఒక ద్రవ పదార్థం కావాలి, ఒక లిక్విడ్ కావాలి. చూడండి, చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజేషన్ చేయమన్నారు, ఒక లిక్విడ్ కావాలి, శుభ్రంగా కడుక్కోవాలి. హృదయానికి పట్టిన పాపము అదంతా పోవాలి అంటే, దాన్ని తుడుచుకోవాలంటే క్రీస్తు రక్తము చేత మనం శుద్ధి చేసుకోవాలి. క్రీస్తు రక్తము ఒక్కటే మనిషిలో మార్పును తెచ్చేది, మనిషి యొక్క చెడుతనాన్ని కడిగేసేది, మనిషి యొక్క పాపాన్ని కడిగేసేది, మనిషి యొక్క మురికిని కడిగేసేది. క్రీస్తు రక్తము మాత్రమే మనల్ని కడిగి, ప్రతి పాపము నుంచి కడిగి పవిత్రులుగా చేసేది అని పరిశుద్ధ వాక్యం చెప్తూ ఉంటున్నది. ప్రియులారా, తుడుచుకోవడానికి ఇష్టపడుతున్నావా? శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఎక్కడ కరోనా రోగం వచ్చేస్తుందని రోజుకి 30-50 సార్లు చేతులు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నావే? హృదయానికి పట్టిన ఈ మలినాన్ని కడుక్కోవడానికి, ఈ వైరస్ను తొలగించుకోవడానికి నీ హృదయాన్ని శానిటైజేషన్ ఒక్కసారి నువ్వు చేసుకోగలవా? క్రీస్తు రక్తం అనే ఆ మంచి గొప్ప శానిటైజర్తో నీ హృదయాన్ని పవిత్రంగా కడుక్కోగలవా? నీకోసం, నా కోసం 2000 సంవత్సరాల క్రితం ఆ కలువరి సిలువలో వేలాడి నీకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకుని, ఆయన గాయాలు పొంది, ఆయన రక్తసిక్తుడై రక్తమంతా నీకోసం ఏరులుగా కార్చి ఎంతో శిక్షను అనుభవించి నీకోసం, నా కోసం ప్రాణం పెట్టాడే. ఆ కలువరి సిలువలో కార్చిన ఆ రక్తాన్ని నువ్వు ప్రోక్షించుకొని కడుక్కోవాలి. విశ్వాసము చేత క్రీస్తుని నీ ప్రభువును ఒప్పుకొని, నీవు హృదయమందు విశ్వసించి, నీవు మార్పు నొందితేనే కానీ నీ జీవితము ధన్యము కాదని నీవు ఆలోచన చేయాలి. ఆలోచించుకో, నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచించాలి. ప్రియులారా, ఈ అంశాన్ని నేను ముగించే ముందు మరో 2 వచనాలు చూడండి.
2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9-12 వచనాలు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9-12 వచనాలు. కొందరు అనుకున్నట్లుగా ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ చాలామంది అనుకుంటారు, ఆయన ఏంటి వాగ్దానం చేశాడు, ఇంకా రాలేదు. లేకపోతే కొంతమంది పాపం చేస్తే దీనికి ఇంకా ఆయన శిక్షిస్తాడు కదా, శిక్షించేవాడు కాదు. దేవుడు అసలు ఉన్నాడా, ఉంటే యోచన చేస్తాడా, ఉంటే నన్ను పట్టించుకుంటాడా అని అనుకుంటూ ఉంటారు. దేవుని కొంతమంది అండర్ ఎస్టిమేషన్ వేస్తూ ఉంటారు, కొందరు ఓవర్ ఎస్టిమేషన్ వేస్తారు. కరెక్ట్గా ఎస్టిమేషన్ చేయలేరు దేవుణ్ణి. కొందరు అనుకున్నట్లుగా ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు, అంటే అందరూ మార్పు చెందాలని కోరుకొనుచు మన ఎడల దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. ఎంత ఓర్చుకుంటున్నాడండి ఆయన, ఎంత విసిగిస్తున్నా మన చెడుతనం చేత, మన పాపం చేత, మన అతిక్రమముల చేత, మన దోషముల చేతని ఎంతగా ఆయనను మనం గాయపరుస్తున్నాము, ఎంతగా ఆయన చాటును ఏడుస్తున్నాడు అంటే పుట్టించిన మానవుల గురించి. చాటును వలపోయిచు దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నాడటండి ఆయన. అందరూ అంతటా మారు మనసు పొందవలనని మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎంత ఓపికతో ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అందుకే 12వ వచనంలో ఆఖరి మాట, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. క్రైస్తవులతో చెప్తున్నటువంటి మాట. పరిశుద్ధమైన ప్రవర్తన, మీరు చెడు ప్రవర్తన విడిచిపెట్టండి, పనికిమాలిన ప్రవర్తన విడిచిపెట్టండి, వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టండి, దుష్కామ ప్రవర్తన విడిచిపెట్టండి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండండి, పరిశుద్ధమైన భక్తి జీవితం కలిగి ఉండండి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ శత్రువుని సహితము ప్రేమించండి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించండి. ఎంత గొప్ప మార్పునిచ్చే దేవుడు అండి ఆయన. నీ మారు మనసు విషయంలో దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావా? దేవుని చేతకానివాడిగా చూస్తూ ఉన్నావా? నీవు నన్నేమీ చేయడం లేదా అని చెప్పి విర్రవీగి కాలరెత్తుకొని కళ్ళు నెత్తికెక్కించుకుని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటే దేవుడు అంటున్నాడు, నీ ముక్కుకి గాలం వేసి నేను తగిలిస్తాను, విలవిల్లాడుతూ ఉంటావు అన్నాడు. గాలం వేస్తాను, నా గాలం నువ్వు ఖచ్చితంగా తగులుకుంటావు. ప్రస్తుతం ఎంత దారుణమైన పరిస్థితిని అనుభవిస్తున్నాం కరోనా విషయంలో. ఎంత దారుణం, ఎప్పుడు ఊహించినటువంటిది. అసలు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఎంత సంబంధాలు తెగిపోయినాయి, కుటుంబాల మధ్య, బంధువుల మధ్య సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి, రాష్ట్రాల మధ్య సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. ఇప్పుడైనా మారాలని, ఇప్పుడైనా మార్పు చెందాలని, మనలో ఒక శాశ్వతమైన మార్పు రావాలని, మారని మన పాప బ్రతుకులో మార్పు రావాలని, పరిశుద్ధంగా జీవించాలని, మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మన హృదయంలో చేర్చుకొని మారు మనసు పొంది, అనగా మార్పు చెందిన మనిషిగా మనం జీవించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. గొంగళ పురుగు లాంటి మన జీవితం సీతాకోక చిలుకలుగా మారాలి ప్రియులారా. చూడండి, గొంగళ పురుగు జీవితం ఎంతసేపు అసహ్యమైన జీవితము, దురదనిచ్చేటటువంటి జీవితము, తిండిపోతూ జీవితము, ఇతరులకు ఉపయోగం లేనటువంటి జీవితము. దాని బ్రతుకంతా తినడమే, అలాగ నేల మీద ప్రాకడమే, దాని ఆకారమే చాలా వికృతంగా ఉంటుంది. ఆ ఇంటి పెరట్లో పెరుగుతున్న మునగ చెట్టు మీద మునక్కాయలను పాడు చేసేస్తుందని ఆ ఇంటి ఆసామి ఒకసారి అగ్గి వెలిగించి ఆ చెట్టును ముట్టిస్తే చాలా గొంగళ పురుగులు చచ్చిపోయి రాలిపోతూ ఉంటాయి. కానీ కొన్ని తప్పించుకొని, వివేకంతో తప్పించుకొని అవి వెళ్ళి ఒక మూల ఎక్కడో కూర్చుని ఆలోచన చేసి కష్టపడడం నేర్చుకుంటుందటండి. అది ఆ మట్టిని అంతా తీసుకొచ్చి కొన్ని దినాలు కష్టపడి చక్కగా గూడుని పెట్టుకుని, ఆ గూడులోకి దూరి గాలి తగిలేటట్టుగా ఒక చిన్న రంధ్రం పెట్టుకుని కొన్ని దినాలు ఇంచుమించు అది లాక్డౌన్లో ఉంటుందటండి. అది 21 రోజులు లాక్డౌన్లో ఉంటుంది. అది గొంగళ పురుగు తిండి తినదు, ఏమీ చేయదు, కదలదు. ఒక్కటే అది ప్రార్థన చేస్తుందంటే సృష్టించిన దేవుడిని, అయ్యా నేను ఇంతకాలం ఎంతో స్వేచ్ఛగా తిరిగాను, ఎంతో చక్కగా అనుభవించాను. ఆ చెట్టు నిండా పచ్చని ఆకులు, పచ్చని కాయలు,
ఎంతో సంతోషంగా అనుభవించాను. కానీ ఇప్పుడు నాకు అగ్ని పరీక్ష వచ్చింది, ఎక్కడో మంట తగిలింది, వేడి వచ్చింది. అయ్యా నేను ఆ మంట తట్టుకోలేకపోయాను. నీ దయ వల్ల నేను తప్పించుకోగలిగాను. నా బ్రతుకును మార్చు ఓ సృష్టికర్త అయినటువంటి దేవా, నన్ను సృష్టించిన దేవా, నా బ్రతుకును మార్చు, నా రంగును మార్చు, నా రూపాన్ని మార్చు, నా బుద్ధిని మార్చు, నన్ను నలుగురికి ఉపయోగపడేలా చేయని అది ఎంతో ఉపవాసం ఉండి ఆ గూడులో, మట్టి గూడులో ఉండి అది సృష్టికర్తను ప్రార్థిస్తే లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత అది ఆ గూడును బద్దలు కొట్టుకుని బయటకు వస్తుందండి. గొంగళ పురుగుగా రాదు, సీతాకోక చిలుక వస్తుంది. గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారింది. ఆ లాక్డౌన్ టైంలో ఆ దాంట్లో బంధించబడిన తర్వాత దానిలో మార్పు వచ్చింది. ఇప్పుడు చూడండి, అంతకుముందు వికృతంగా నల్లగా ఉన్నటువంటి గొంగళి పురుగు ఇప్పుడు దీని పేరు మారిపోయింది, సీతాకోక చిలుకని. దాని రంగు మారిపోయింది, అనేక రంగులు వచ్చినాయి ప్రియులారా. అది ఇంతకుముందు గొంగళ పురుగు పాక్కుంటే వెళ్ళేది, ఇది హాయిగా గాల్లో ఎగురుతూ ఉండేది. గొంగళ పురుగు మన చేతి మీద పడినా, మనం వెళ్ళి తాకినా మనకి దురద, అది దానివల్ల ఉపయోగం లేదు. పిల్లలు కూడా దాన్ని ముట్టుకోవడానికి భయపడతారు. కానీ సీతాకోక చిలుక చూడండి, దానివల్ల ఏ ప్రమాదం లేదు. పిల్లలు చక్కగా దాన్ని పట్టుకుని ఆడుకోవాలని ఆశపడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత సొసైటీకి ఎంత ఉపయోగపడుతుందో. ఇంతకుముందు దాని ఆహారం ఎంతసేపు మంచి మొక్కలను పాడు చేయడం గొంగళి పురుగు. సీతాకోక చిలుక అయిన తర్వాత అది మొక్కలను పాడు చేయదండి, చక్కగా పుష్పాల మీద వాలి ఆ తేనె, మంచి ఆహారం తేనెను తాగుతుంది అది. అలాగే పప్పుడి రేణువులు ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక పుష్పం మీద నుంచి ఇంకొక పుష్పం మీద వాడడం ద్వారా పరపరాగ సంపర్కానికి ఉపయోగపడుతూ మొక్క పుష్ప జాతి ఉత్పత్తికి, అభివృద్ధికి అది ఉపయోగపడుతూ ఉంది. గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారింది. మారడానికి మధ్యలో దానికి ఒక అగ్ని పరీక్ష వచ్చింది, మారడానికి దానికి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టంలో తన సృష్టికర్తకు మొరపెట్టుకుంది. అయ్యా నా బ్రతుకు మార్చమని కన్నీటితో అడిగింది. అది దాని రూపాన్ని మార్చమని అడిగింది, దాని బుద్ధిని మార్చమని అడిగింది, దాని ప్రవర్తన మార్చమని అడిగింది, దాని యాక్షన్స్ మార్చమని అడిగింది, దాని ఎమోషన్స్ మార్చమని అడిగింది. వెంటనే సృష్టికర్త అయిన దేవుడు దాని కన్నీటిని చూచి, దాని యొక్క ఆ పరిస్థితిని చూచి జాలిగల దేవుడు దాన్ని రూపాంతరం చెందించి సీతాకోక చిలుకగా ఈ లోకంలో పెట్టాడు. మనిషిని అదే కోరుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు కష్టకాలం వచ్చింది, నీకు అగ్ని పరీక్ష వచ్చింది. ఈ కష్టకాలంలో అయినా నువ్వు తెలుసుకోవాలి, నీ సృష్టికర్త ఎవరు అని తెలుసుకుని, ప్రభా నా బుద్ధిని మార్చు, నా గుణాన్ని మార్చు, నా జీవితాన్ని మార్చు, నా నడవడిని మార్చు, నా తప్పును క్షమించు. నేను తెలియక ఎన్నో పాపాలు చేశాను, ఇతరులను బాధ పెట్టాను, ఇతరులను నిందించాను, ఇతరులను శ్రమ పెట్టాను, పొరుగు వారిని దూషించాను అని ఇలా నీ తప్పులన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని, కన్నీటితో ఒప్పుకొని నువ్వు రిపెంట్ అయితే, పశ్చాత్తాపడితే, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే నీకు రక్షణార్థమైనటువంటి మారు మనసుని ఇచ్చేటటువంటి వాడు. ఇదేనండి మార్పు. ఈ మార్పు నేను కోరుకుంటున్నాడు ప్రియులారా. ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత మరలా సీతాకోక చిలుక ఎన్నడూ గొంగళ పురుగుగా మారదు. అలాగే గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారినట్టే మనము ఎలా మారేమో మరలా మన పూర్వస్థితికి వెళ్ళకూడదు. క్రైస్తవ సంఘమా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మన బతుకును మార్చేటటువంటి వాడు. నవ్ ఈజ్ ద టైం. ఇదే అవకాశం. టుడే ఇస్ ద టైం. దిస్ మినిట్ ఈస్ ద టైం. ఈ మాట వింటుండగా నీవు ఈ ప్రభు పాదాల మీద పడి నీ బ్రతుకును మార్చుకుంటే గొప్ప తీర్పును తప్పించుకుంటావు. నీ కరోనా నుంచి ఒకవేళ తప్పించుకుంటావేమో, కానీ మరో మహా ఉగ్రత రాబోతూ ఉన్నది. ఆ ఉగ్రత దినాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ఈ చిన్న శిక్షలో, ఈ కఠిన పరీక్షలో నువ్వు ప్రభు పాదాల చెంతకు వస్తే నువ్వు రక్షించబడతావు. ఒకవేళ రక్షించబడని విశ్వాసులారా, ఈ మాటలు వింటుంటే మన రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. క్రీస్తు సారూప్యంలోనికి మనం వచ్చామా? క్రీస్తు అడుగుజాడల్లో మనం నడుచుకోగలుగుతున్నామా? మనల్ని ఎలా నడవమని చెప్పాడో ఆ విధంగా మనం నడుచుకుంటూ ఉన్నామా? భ్రమర కీటక న్యాయం అని సైన్స్లో ఉంది ప్రియులారా. కందిరీగా తన సంతానోత్పత్తిని ఎట్లా చేసుకుంటుందంటే, అది ఎక్కడో మట్టిని తీసుకొచ్చి అది కూడా ఒక చిన్న గూడుని పెట్టుకుని ఏం చేస్తుందంటే, ఎక్కడో ఒక చిన్న పురుగుని, తన జాతికి చెందని ఏదో ఒక పురుగుని తీసుకొచ్చి ఆ గూడులో పెట్టేస్తుందండి. దాన్ని
అది గూడును పెట్టి గూడును మూసేసి అది ఏం చేస్తుందంటే మరలా ఆ పురుగుకి లాక్డౌన్ విధించి ఇది బయటే సెక్యూరిటీగా ఉండి దీనికి ఓ గీ 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 అని ఒకటే కోత గుక్క తిప్పకుండా 21 రోజులు దాని చుట్టూ దాని స్వరాన్ని వినిపించి 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 అలా వినిపించిన తర్వాత 22వ రోజున ఆ గూడులోంచి ఒక పురుగు బయటకు వస్తుంది. అది కందిరీగ. అది అనగా ఈ కందిరీగ యొక్క స్వరాన్ని బట్టి వేరొక పురుగు ఈ కందిరీగ సారూప్యంలోనికి వచ్చేస్తుంది. మనం కూడా దేవుని యొక్క స్వరాన్ని విని 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 క్రీస్తు యొక్క స్వరూప్యంలోకి మారిపోవాలి. ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించి 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 ప్రార్థించి 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 క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మనం మారాలని దేవుడు మనలను కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడిచ్చిన రక్షణను మనం భయంతో వణుకుతోనూ కాపాడుకోవాలండి. ఇది మన దుర్వినియోగం చేయడానికి కాదు, దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేయడానికి కాదు ప్రియులారా. అందుకే అంటున్నాను, ఈ ప్రస్తుత కాలంలో విశ్వాసుల్లో కూడా మార్పు రావాలి. మన తీరు మారాలి, మన తత్వం మారాలి, మన విధానం మారాలి, మన సేవా విధానం మారాలి, మన మాట్లాడే విధానం మారాలి, మనం నడిచే విధానం మారాలి, మన టోటల్ లైఫ్ స్టైల్ మారాలి ప్రియులారా. ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. మన మార్పును కోరి దేవుడి శ్రమను రప్పించాడు. ఇప్పుడైనా మారు మనసు పొందుతావా? ఇప్పుడైనా మార్పు చెందుతావా? ఈ మాటలు విన్న నీవు ప్రభుకి నీ జీవితాన్ని అర్పించుకుంటే, కన్నీళ్లతో పశ్చాత్తాపడితే, ఇఫ్ యు రిపెంట్, దేవుడు నేను ఎంతో ఆశీర్వదిస్తాడు. ఒకవేళ కరోనాతో మరణించిన శాశ్వతంగా ఆయనతో పాటు యుగ యుగములు కూడా పరలోక రాజ్యంలో నిత్య ఆ వైభవంలో మనం ఉంటామని గొప్ప అదృష్టాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి ఇంకా 3వ విషయాన్ని వచ్చే వీడియోలో మనం చూద్దాము. అది మన మేలును కోరి దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందడానికి ప్రభు కృప దయచేయునుగాక. ఆమేన్.